వెల్కమ్ టు ఏపీ రిపోర్ట్. 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే పేరు వినిపిస్తోంది, కోపూరి లక్ష్మి గారు. ఆంధ్రాలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీ వరకు వెళ్ళి తన వాయిస్ వినిపించి ఈరోజు వేలు కోసుకునే పరిస్థితికి వచ్చిన కారణాలేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే అమ్మా. మేడం, మీరు వేలు కట్ చేసుకోవాలనుకునే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, దౌర్జన్యాల గురించి, దోపిడీల గురించి, డ్రగ్స్ మాఫియా గురించి, గంజాయి గురించి, మైనర్ బాలలు వీళ్ళందరూ దానికి బానిసయ్యి వాళ్ళ జీవితాలు పాడైపోతున్న విషయం గురించి, ఇంకా రెండోది వచ్చేసరికి ఈ భూదందాలు. ఎంఆర్ఓ సంతకం వాళ్ళే ఫోర్జరీ చేసి వాళ్ళే ఇష్యూ చేస్తారు. పేదలైన వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఆ స్థలాల్ని వీళ్ళు బీఫారం సృష్టించి వాళ్ళే లక్షలకు అమ్ముకునే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నేను ఢిల్లీ వెళ్ళి పెద్దలకి చెప్పుకోవాలనే ఆలోచన వచ్చి వెళ్ళాను. ఢిల్లీ వరకు వెళ్ళారు కదా, మరి అక్కడ ఇంత జరిగినప్పుడు ఢిల్లీ పెద్దలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారనరా? లేదండి, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే మేము అక్కడున్న అధికారులకు మాత్రమే అప్లికేషన్స్ ఇచ్చి వచ్చాము. ఇంకా మీడియా ద్వారా ఇది తెలిసిద్దని వాళ్ళు మనకి అలా అవకాశం ఇవ్వరని తెలుసు. అయినా ఈ ద్వారాన వాళ్ళ నోటీసులోకి వెళ్ళి ఈ అరాచకాలు తగ్గుతాయన్న ఒక ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. అందరికీ ఇచ్చేసాము, పిటిషన్లు అయితే ఇచ్చాము. ప్రభుత్వాలు చేసే కొన్ని పథకాల వల్ల కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాల నిర్లక్ష్యం పట్ల కానీ చాలామంది ఇంతకుముందు మనకు స్వాతంత్రం వచ్చాక అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది చాలా రీతిలో నిరసన తెలిపారు. కానీ ఇలా వేలు కట్ చేసుకొని నిరసన తెలపడం మీరు ఒక్కళ్ళే చేశారు. నాకు తెలిసినంత వరకు మీరు చేయడమే నేను వినటం కానీ చూడటం కానీ. సో ఈ కోణాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారు? నిరసన తెలిపే చాలా రకాలుగా తెలపవచ్చు మనం. ఇదే ఎందుకు ఎంచుకున్నారు? అదే ధర్మ పోరాటం అంటే ఆమరణ నిరాహార దీక్ష, రీలో నిరాహార దీక్ష, లేదా ఏ పోరాటాలు మన వెనకట పెద్దలు కానీ వాళ్ళందరూ చేసిన పోరాటాలకి అప్పుడు విలువ ఉంది. ఆ టైంలో విలువ ఉంది, ఈ టైంలో లేదండి. ఈ టైంలో ఆ పిటిషన్లకి, ఆ పోరాటాలకి విలువ లేదు. ఎక్కడన్నా నేను ఒకటి చెప్తానండి, మా ఎస్సీలు కానీ ఎవరన్నా అంతకుముందు ఏదన్నా ఒకళ్ళకి అన్యాయం జరిగితే మా దళితులందరూ పోరాటం చేసి రోడ్డుకి ఎక్కితే ప్రభుత్వం గండగడలాడి ఆ పని చేసేది. ఇప్పుడు అది ఉందండి? మా ఎస్సీ లీడర్సు ఎవరైనా దళితులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని రోడ్డుకి ఎక్కి ఇది అన్యాయం జరుగుతుంది అని ఆయన మీద ధర్నా చేసిన మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారా? ఉంటే వాళ్ళు బతికున్నారా? వాళ్ళు అరెస్టులు అయి ఉన్నారా? ఒక్కసారి ఆ ప్రభుత్వం అనేది తెలుసుకోమంటున్నాను. అలాంటప్పుడు దళితులందరూ ఏకమై సపోర్ట్ చేయాలి కదా, మరి మీకెందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎవరు ఈ దళిత వర్గాల నుంచి కానీ, లేకపోతే మహిళలు కానీ ఎవరో ఒకళ్ళు మీకు సపోర్ట్గా రావాలి కదా. ఈ విషయం పట్ల మీకెందుకు ఎవరు సపోర్ట్గా ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? వైసీపీకి భయపడి ఉండొచ్చండి. నేను అదే అంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను భయపడ్డాను కదా, 4 ఏళ్ళు భయపడ్డాను కదా, ఏం చేస్తారో ఇంత అన్యాయం జరుగుతున్నా భయపడకుండా నేను తెగించి ముందుకు వచ్చాను. వాళ్ళు కూడా వస్తారని వెయిట్ చేద్దాం. వాళ్ళు ఎప్పుడు వస్తారని పోరాటం మొదలు పెట్టకూడదండి. మనం పోరాటం మొదలు పెట్టిన అడుగుని ఇంకొక 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు అలా వేసుకుంటూ వస్తారని చూద్దాం. ఒకవేళ రాకపోయినా ఈ పోరాటం ఆగదు. అది ఎవరికి పట్టంది, ఎవరు చేయింది, మీరే చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇంతవరకు ఈ సిచ్యువేషన్స్ పట్ల అరాచకం జరుగుతుందని చాలామంది గగ్గోలు పెడుతున్నారు, కానీ ఆ మాట వరకే సరిపోతుంది. జగన్ పాలన బాగాలేదు, సరిగా చేయట్లేదు, సరిగా పరిపాలించట్లేదు, అన్యాయం జరుగుతుంది అని చెప్పని చాలామంది చెప్తున్నారు. బట్ ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు, ఎవరు ఇది కూడా చేసింది లేదు, ప్రొటెస్ట్ చేసింది కూడా లేదు. మరి మీరే ఎందుకు తీసుకున్నారు? పిల్లల పట్ల అవ్వచ్చు, లేకపోతే సామాజిక అన్యాయాల పట్ల అవ్వచ్చు, మీరే ఎందుకు తీసుకున్నారు? అదే నేను చెప్పానుగా, చిన్నపిల్లల్ని చూసి చలించిపోయాను. ఫస్ట్ ఒక మైనర్ బాలికని, అమ్మాయికి గంజాయి అలవాటు చేసి ఆ బిస్కెట్లు అవన్నీ ఇచ్చి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ఆ అమ్మాయి శరీరంతో వాళ్ళు ఆటలు ఆడుకోవటం అనేది ఎంత వర్ణనాతీతం నువ్వు చెప్పమ్మా. అది మాటల్లో చెప్పేది కాదు. అది ఒకడ పిల్లలవని, మన పిల్లలని, ఎవరి పిల్లలైనా మీరు పెద్దవాళ్ళు ఎటన్నా తగలపడండి, అది వేరు. పిల్లలకి ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా కూడా పట్టించుకోనప్పుడు ఇంకా నాకెందుకు లేని ఊరుకుంటే ఒక మహిళా మండలి ప్రెసిడెంట్గా బతికున్నా కూడా వేస్ట్ అండి.
బతికున్నా కూడా వేస్ట్. అది ప్రజల ముందు పెట్టాలి, ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇన్ని 5 సంవత్సరాల పాలనలో ఇంత చేశానా నేను ఇంత భయపెట్టానా ప్రజల్ని, నిజం మాట్లాడలేనంత భయపెట్టానా నేననేది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకోసం ఏదేమైనా మీరు తీసుకున్న నిర్ణయం అయితే చాలా కఠినమైన నిర్ణయం అండి. బట్ మీరు చేసిన ప్రయత్నంలో మీకు న్యాయం జరగాలనేసి, తద్వారా ప్రజలకి మీరు చెప్తున్న అమాయకమైన ఆడపిల్లలకు కానీ, యువతకి కానీ, మైనర్ బాలబాలికలకు కానీ ఎవరికైనా సరే న్యాయం జరిగేందుకు ఏపీ రిపోర్ట్ నుంచి ఎప్పుడు మేము సపోర్ట్ చేయడానికి ముందుంటాము. న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.